అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం భోగి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజైన భోగి పండుగ అత్యంత విశిష్టమైనది. ఈ భోగి పండుగ 2026వ సంవత్సరంలో భోగి జనవరి 14 బుధవారం నాడు జరుపుకుంటాము. తెల్లవారుజామునే పాత వస్తువులను, పనికిరాని సామాన్లను భోగి మంటల్లో వేస్తారు. ఇది కేవలం చెత్తను తొలగించడం మాత్రమే కాకుండా మనసులో ఉన్న చెడు అలవాట్లను, నెగిటివ్ ఆలోచనలను వదిలివేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రతీకగా భావిస్తారు. ఈ మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలను వేయడం వల్ల గాలి శుద్ధి అవుతుందని చెప్తూ ఉంటారు. అయితే సూర్యుడు ధనుసు రాశిలో ఉన్న కాలాన్ని ధనుర్మాసం అంటారు. సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించే ముందు రోజే ధనుర్మాసం ముగుస్తుంది. 2026 సంవత్సరంలో జనవరి 14 బుధవారం నాడు భోగి పండుగతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం నెల రోజులు గోదాదేవి చేసిన తిరుపవే వ్రతం భోగి రోజున ముగుస్తుంది. అంతేకాకుండా భోగి రోజున శ్రీరంగనాథుడితో గోదాదేవి కళ్యాణం జరగడం అత్యంత విశిష్టమైనది. అందుకే ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. విష్ణు ఆలయాల్లో ఈ రోజున ప్రత్యేక పూజలు, గోదాదేవి కళ్యాణ వేడుకలు నిర్వహిస్తారు. ధనుర్మాసం ముగింపు మరియు దక్షిణాయన కాలం ముగింపును భోగి సూచిస్తుంది. మరుసటి రోజు సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పాత వస్తువులను, పాత అలవాట్లను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి గుర్తుగా తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. భోగి రోజున సాయంత్రం వేళలో 5 ఏళ్ల లోపు చిన్నపిల్లలకు రేగి పండ్లు, చిల్లర నాణేలు, పూల రెక్కలు కలిపి తల మీద నుండి పోస్తారు. దీనినే భోగు పండ్లు పోయడం అని కూడా అంటారు. రేగు పండ్లను సూర్యుని స్వరూపంగా భావిస్తారు. ఈ రేగి పండ్లను పిల్లలపై పోయడం వల్ల పిల్లలపై ఉన్న దిష్టి, చెడు చూపు తొలగిపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ధనుర్మాసం నెల రోజుల పాటు చేసే విష్ణు ఆరాధన భోగి రోజున పూర్తయి భక్తులకు భోగభాగ్యాలను ప్రసాదిస్తుందని అందరు నమ్ముతూ ఉంటారు. అలాగే భోగి రోజుని గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి చేపట్టిన శుభదినంగా భావిస్తారు. అందుకే భక్తులు విష్ణు పూజను భక్తితో చేస్తారు. భోగి రోజున తెల్లవారుజామునే నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేయడం వల్ల ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. భోగి అంటే కేవలం పాత వాటిని కాల్చడమే కాదు, కొత్త మార్పుని, కొత్త భోగభాగ్యాలను ఆహ్వానించడం కూడా అవుతుంది. భోగి పండుగ రోజున తప్పనిసరిగా చేయవలసిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయండి. అవేంటో వాటి గురించి తెలుసుకుందాము. సూర్యోదయానికి ముందే నిద్రలేచి నువ్వుల నూనెతో తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి. ఇంటి ముందు లేదా వీధిలో పాత పనికిరాని వస్తువులతో భోగి మంటలు వేయాలి. భోగి మంటలంటే పెద్దగానే వేయక్కర్లేదండి. మనం ఇంట్లో ఉండే పాత సామాన్లతో చిన్న భోగి మంటనైనా వేసుకోవాలంట. ఇలా భోగి మంటలు వేయడం వల్ల దుష్ట శక్తులను, పాత ఆలోచనలను తొలగించి కొత్తదనానికి స్వాగతం పలికే సాంప్రదాయం. అలాగే ఈ సంక్రాంతి నెల మొత్తం గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. అయితే ఇలా నెల రోజులు పెట్టడం కుదరలేదు అనుకున్న వాళ్ళు ఈ భోగి రోజున గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. మహిళలు తమ ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు ఉంచి పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజ చేస్తారు. అలా ఈ సంక్రాంతి నెలంతా పెట్టిన గొబ్బెమ్మలతో పిడకలుగా చేసి వాటిని ఎండపెట్టి ఈ భోగి మంటలో వేస్తూ ఉంటారు. ఈ రోజు ఇంట్లో పిండి వంటలు, ముఖ్యంగా అరిసెలు, పరమన్నం, పాయసం లాంటివి తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి పెద్దల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతుంది. ఈ పనులన్నిటినీ భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా భోగభాగ్యాలతో పాటు కుటుంబంలో సంతోషం వెదజల్లుతుంది. సంక్రాంతి పండుగలలో ముఖ్యంగా భోగి రోజున కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువు పెడతారు. బొమ్మల కొలువు విశిష్టత గురించి తెలుసుకుందాము. సంక్రాంతి సమయంలో కాలపురుషుడు శంకురామయ్య రూపంలో భూలోకానికి వస్తాడని నమ్ముతారు. ఆయనకు గౌరవార్థం మరియు ఇంటికి ఆహ్వానిస్తూ ఈ కొలువును ఏర్పాటు చేస్తారు. ఇంట్లోని దేవతామూర్తుల బొమ్మలన్నీ ఒకే చోట కొలువు తీరడం వల్ల ఆ రోజు, ఆ ఏడాదంతా దైవ రక్షణ ఉంటుందని భక్తుల నమ్మకం. అదేవిధంగా ఈ బొమ్మల ద్వారా పిల్లలకు మన పురాణాలు, సంస్కృతి మరియు సామాజిక జీవన విధానం గురించి సులభంగా వివరించవచ్చు. బొమ్మల కొలువును సాధారణంగా 3, 5, 7 లేదా 9 మెట్లు వరుసలో బేసి సంఖ్యలో అమర్చుతారు. అయితే ఈ బొమ్మల కొలువును భోగి రోజు ఉదయం కొలువును ప్రారంభించి కనుమ వరకు అంటే 3 రోజులు ఉంచుతారు.
కొలువు పెట్టిన తర్వాత రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి. అలాగే సాయంత్రం వేళ ముత్తైదువులను స్నేహితులను పిలిచి తాంబూలాలు ఇవ్వడం, పిల్లలకు భోగి పండ్లు పోయడం ఈ వేడుకలో భాగం. దీనిని భోగభాగ్యాలనిచ్చే బొమ్మల కొలువు అని కూడా అంటారు. భోగి మంటలు వేయడంలో శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. తెల్లవారుజామున మంటలు వేయడం వల్ల శరీరానికి అవసరమైన వెచ్చదనం లభిస్తుంది. భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు, రావి, మామిడి, మేడి వంటి ఔషధ గుణాలున్న చెట్లను, కట్టెలను ఉపయోగిస్తారు. వీటిని కాల్చడం వల్ల వెలువడే పొగ గాలిలోని సూక్ష్మజీవులను నశింపజేసి గాలిని శుద్ధి చేస్తుంది. ఈ గాలిని పీల్చడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్ముతారు. అలాగే ఇంట్లోని పాత ఉపయోగం లేని వస్తువులను తొలగించి ఇంటికి శుభ్రం చేసుకోవడానికి ఇదొక సందర్భం. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే చివరి రోజు భోగి. గడిచిన కాలంలో పడిన కష్టాలను, అశుభాలను మంటల్లో వేసి రాబోయే కాలం సుఖ సంతోషాలతో ఉండాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ అహంకారాన్ని వదిలేసి జ్ఞానమనే అగ్నిలో దహనం చేయాలని, పాత వాటిని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సంకేతంగా ఈ భోగి మంటలు వేస్తూ ఉంటారు. సాంప్రదాయం ప్రకారం పిడకలు, కట్టెలు మాత్రమే వాడాలి. ప్లాస్టిక్, టైర్లు వంటివి పర్యావరణాన్ని హాని కలిగించే వస్తువులను భోగి మంటల్లో వేయకూడదు. అలాగే కొన్ని ప్రాంతాలలో ఇంద్రునికి పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వర్షాలు కురిపించే ఇంద్రదేవుని పూజించి పంటలు బాగా పండాలని రైతులు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఈ మకర సంక్రాంతి అంటే కొత్త పంటలు చేతికొచ్చిన వేళ కొత్త బియ్యంతో నైవేద్యాలు వండి దేవులకు సమర్పిస్తారు. భోగి మంటలను అర్ధరాత్రి వేస్తారు. అంటే భోగి ముందు రోజు రాత్రి 12 గంటలకు ఈ భోగి మంటలు వేస్తారు. తెల్లవారుజామున ఆ భోగి మంటల వద్ద వేడి నీళ్లు కాచుకుని దానితో తలస్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి ఈ భోగి పండుగని జరుపుకుంటారు. మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న పాత సామాన్లతో చిన్న భోగి మంటలా వేసుకుని భోగి పండుగని సాంప్రదాయంగా జరుపుకోండి.